అందులో ఒక 2 చుక్కలు, ఇందులో ఒక 2 చుక్కలు వేసాను. అందులో ఇందులో ఎక్కువ అవుతే అంతేనా? ఇవన్నీ కూడా మీరే ప్రోడక్ట్స్, నావేం లేదు. మనకి ఏ ప్రోడక్ట్ అయినా ఎందుకు వాడతాం? క్వాలిటీ కోసం. ఇక్కడ ప్రతి దాని మీద ఇక్కడ ఉంది చూడు, 99.9% కిల్స్ జెమ్స్ అని ఉంది. అంటే 99.9% క్రిముల్ని చంపేస్తుంది అంట ఇది. ఇది నేను అనట్లేదు, టీవీలలో కూడా మీరు యాడ్ చూస్తున్నారు. లైజాల్ అయినా ఇది అపోలో ఫార్మసీ నుంచి తీసుకొచ్చారు, మెడికల్ షాప్ ఇది. వాళ్ళు కొత్తగా తయారు చేస్తున్నారు అపోలో వాళ్ళు. చేస్తారండి. ఇందులో స్పూన్ వేస్తున్నానండి. క్లీన్ అవ్వాలి కూడా అయిందా? కొంచెం అన్నా, ఒక 5% అన్న అయిందా? దీనికి దానికి తేడా ఎలా ఉందో అలా చూడండి, తర్వాత చూడండి. ఇంకొక స్పూన్ వేస్తాను చూడండి. ఇంకో స్పూన్ వేసాను. ఇది చూడండి, అందరూ వచ్చారు. 2 స్పూన్లు వేసాను, అయినా క్లీన్ కాలేదు. ఇంకొక స్పూన్ వేసినా కూడా కాదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాం, కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం. మనకి కలబందతో చేస్తారు, న్యాచురల్గా చేస్తారు. చెట్లు, ఆకుకూరలు, పండ్లు వాటితోనే చేస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే మన దాంట్లో న్యాచురల్గా తయారు చేస్తారన్నమాట. సగం స్పూన్ వేసా. మారుతుందండి కలర్? మారిందండి. ప్యూర్ వాటర్ కలర్ వచ్చింది కదా. ఇందులో క్వాలిటీ ప్రోడక్ట్ ఏదండి? మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాము, ఇది ఊరికే ఇస్తున్నారా? డబ్బులు పెట్టి. మరి పనితనం ఉందా? పోగా పనితనం లేకపోగా మనకి క్యాన్సర్ కారకాలు ఇవన్నీ కూడా చేసి వదిలేసి. ఇది ఒక్కటే కాదు నేను చెప్తున్నా, మీరు వాడే సబ్బు, సర్ఫు, ప్రతిదీ కూడా అంతే. నేను మీకు చూపించడం ఇది మాత్రమే చూపించాను. మీరు ఇంటికి వెళ్ళి ఏది టెస్ట్ చేసినా 100% కెమికలే ఉంటుంది అందులో. కెమికల్ పోగా క్యాన్సర్ కారకాలు. అందుకే ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ వస్తుంది. మనం ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయలేం కదా, అవునా కాదా చెప్పండి. ఇప్పుడు అపోలో ఫార్మసీలో క్వాలిటీ ఉండాలి కదా. కనీసం నేను అంటే మీరు చెప్పండి మేడం, కనీసం ఒక 50% అన్న కలర్ తగ్గాలిగా. తగ్గిందా? లేదు. ఇప్పుడు దగ్గరగా దీని మీద రేట్ వచ్చి 100 రూపాయలు ఉందండి. మనది వచ్చి 186 రూపాయలు. ఇది మనది సగం మూత వేసినా కూడా క్వాలిటీ వచ్చింది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఇవి మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం 100 రూపాయలు ఉంది, ఇది ఇంకా 86 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇది కనీసం మనకి 2 నుంచి 3 నెలల వరకు వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తాను. ఇందులో ఆల్రెడీ సగం మూత వేసాను, ఇందులో 2 కెమికల్స్ ఉన్నాయి, అవునా కాదా? ఇప్పుడు చూడండి, చేంజ్ అయిందా? ఇదే కలర్ ఉంది, ఈ ఎల్లో కలర్, లైట్ ఎల్లో. ఇలా చేసేదండి, ఎల్లో కలర్ అయిందా? పసుపచ్చి కలర్. ఇందులో ఉన్న లైజర్ అన్నమాట. చూడండి, ఇప్పుడు హాఫ్ మూత వేసాను, వాటర్లో ఉంది ఆల్రెడీ. దీంట్లో నుంచి సగం వేసాను. మీరు బకెట్ అండ్ నీళ్ళు తీసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి బకెట్ అండ్ నీళ్ళలో మీరు సగం మూత వేసాను. ఇది మూత, ఈ మూతలో ఈ క్యాప్లో సగం హాఫ్ మూత వేసినా కూడా మనకు అంతే క్వాంటిటీ ఉంటుంది. క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని తక్కువ వేసుకున్నా కూడా మనకు అదే రిజల్ట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఫ్లోర్ క్లీన్ చేసిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మొక్కలకు పోస్తే మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి, మంచిగా పెరుగుతాయి. మీరు ఈ నీళ్ళు పోసి చూడండి, లైజాల్ తెచ్చినాయి చనిపోతాయి. అంటే కెమికల్ వల్ల చనిపోతాయి, మరి మొక్కలు చనిపోతున్నాయి, మన శరీరానికి ఏం కాదా? అందుకే క్యాన్సర్ వస్తుంది తెలియకుండానే. మీరు ఎన్ని మందులు వాడినా, మంచి ఫుడ్ తిన్నా, ఇలాంటి కెమికల్ ఇంట్లో ఉంటే మీకు ఎక్కడ రిజల్ట్ వస్తుంది? అవునా కదా? సో మనం వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్లో మెయిన్ ఇవన్నీ ఉన్నాయి. అట్లనే మీరు వంటింట్లో వాడే సబ్బుతో కూడా చూడవచ్చు. దీన్ని సబ్బులు తీసుకుంటాం మేడం, ఆ సోప్స్ కానీ ఇంట్లో మీరు వింటర్ సోప్ వాడతారు, అది కూడా కెమికలే కంప్లీట్గా. గిన్నెలు కడగటం చూస్తారా?
ఆయిల్. ఇది వంట నూనె అండి, రైస్ బ్రాన్ ఆయిల్ అని క్రౌడ్తో చేస్తుంది. ఇది వాడితే